హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రెహనాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న వీడియో ఏంటంటే అందరికీ ఇష్టమైన వంకాయ పొటాటో కర్రీ. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోవాలి. అందులోనే సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని కాస్త మగ్గనివ్వాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా పసుపు, రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని, ఇంకా మెంతి కూర, సరిపడా కారం, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ మొత్తం ఒకేసారి వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ వేసి పొటాటోస్, వంకాయల్ని కాస్త మగ్గనివ్వాలండి. 5 to 10 minutes కుక్ అయితే చాలు. చూడండి, ఈ విధంగా కర్రీ రెడీ అయిపోతుంది. మనం చివరలో కొత్తిమీర చల్లుకొని ఇంకో 5 to 10 minutes కుక్ అయితే చాలండి. అంతే, వంకాయ పొటాటో కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి, అంతే, వంకాయ పొటాటో కర్రీ రెడీ. ఈ కర్రీ బగారా రైస్లో, చపాతీలో, కిచిడీల్లో, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయాలనుకున్న ఈ రెసిపీ మీకు ముందుగా గుర్తొస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.